भवस्य बाबुराणो एस्य అమరావతి గ్రామంలో మండల ఆఫీసు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైనట్టు మీరందరూ కూడా నాయకులు అందరూ కార్యకర్తలు బూత్ కన్వీనర్లు వాలంటీర్స్ గానీ ప్రతిసారులు గానీ అందరూ కూడా గ్రామాల్లో ఉన్న ఓటర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి నాయకులు తీసుకొని బూత్ కన్వీనర్లు కూడా అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మహిళ దగ్గర కూడా వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు ఎలా వచ్చినాయి, ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఎలా చేసాం అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ప్రతి గ్రామంలో నాయకులు మండల నాయకులు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మనం చేసిన అభివృద్ధి మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా గత ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది కూడా మీరందరూ కూడా నాయకులు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పేమెంట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం చేసిన సంక్షేమం 100% ఇవ్వడం, అలాగే అభివృద్ధి మనం ఏమైతే చెప్పామో ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ఆ అభివృద్ధి చేశారు అనేది మీరు జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడైనా సరే ధైర్యంగా మీరు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు. కాబట్టి మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే శంకర్రావు ఉంటేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనేది మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏం అభివృద్ధి చేశారో కూడా చెప్పాలి. శంకర్రావు గారు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో ధైర్యంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పుకోవడానికి మన అనేక ఉంటాయి. గత ప్రభుత్వాలు ఏం చేశారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మళ్ళా మేము చేస్తామని చెప్పి వస్తా ఉన్నారు. ఎందుకు వేయాలి ఓటు, ఇప్పుడు మన ప్రభుత్వానికి ఎందుకు వేయాలో ఓటు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా పనిచేసి మన నియోజకవర్గం అభివృద్ధి కానీ సంక్షేమం గురించి ఎక్కడైనా సరే మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అయితే జన్మభూమి కమిటీలకి, పోలీస్ స్టేషన్లకి, ఎంఆర్ఓ ఆఫీసులకి, రెవెన్యూ ఆఫీసులకి ఎన్ని లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి రాజధాని గత ప్రభుత్వం ఏం జరిగిందో ఒకసారి రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అయితే జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి మీరు ధర్నాలు పెట్టి మరి లంచాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ నాయకుడు చేయండి లంచాలు లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్లోకే డబ్బులు రావడం మరి ఎక్కడా కూడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ కార్యకర్తలందరూ ఇక్కడి నుంచి ప్రతి కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఈ 2 నెలలు కూడా ఎంతో లాస్ట్ టైం ఎలా కష్టపడ్డారో బాగా చేశారు. అంతకన్నా ఇప్పుడు ఇంకా కష్టపడి పనిచేయండి. రాబోయే రోజుల్లో ఈ కార్యకర్తలందరూ కూడా అందరూ అనుకోవటప్పుడు డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి మీకు ఎవరికి ఇబ్బంది లేదు. ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాను. మీ అందరు కార్యకర్తల్ని మీకు నేను అండగా ఉంటాను. పార్టీని ముందుకు నడిపించండి. గతంలో కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా నేను కానీ మా అబ్బాయి కానీ మా మిసెస్ కానీ మీ అందరికీ టచ్లో వచ్చాం. మీ అందరూ కూడా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా ముఖ్యమంత్రి అయితే పేదల కోసం, మా కోసం కాదు, నానాగా ప్రజాసేవ చేసి
మరి ఇక్కడ అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఎవరికి కూడా ఉండదు. మీరు గతంలో చూసారు ఎంతో మంది ఎమ్మెల్యేలని, నన్ను కూడా చూశారు. ఇక ఈ నియోజకవర్గంలో మరి పార్టీలకు అతీతంగా నేనైతే పనిచేయడం జరిగింది. మీరు ఒకసారి కార్యకర్తలు అందరూ కూడా ఇదే స్లోగన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధి శంకర్రావు ఉంటేనే అభివృద్ధి, మరి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే